నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. సీతాదేవి ఇంద్రజిత్తు చేత వధింపబడింది అనేటువంటి వార్తని విన్నటువంటి వాడై శ్రీరామచంద్రుడు చాలా దుఃఖానికి లోనయ్యాడు. వానరులందరూ కూడా అలాగే లక్ష్మణస్వామి. అప్పుడు ఆ సందర్భంలో లక్ష్మణస్వామికి రాముని యొక్క ఆ పరిస్థితి చూసి చాలా ఆయన సహించలేకపోయాడు. అంత ధర్మాత్ముడైనటువంటి రాముడికి నిరంతరం సత్యపాలన ధర్మం అనేటువంటిది తప్పకుండా ఉన్నటువంటి రాముడికి ఇటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది ఆయన సహించలేకపోయాడు లక్ష్మణుడు. అందువలన ఆయన కొంచెం యుక్తియుక్తమైనటువంటిది తీవ్రంగా మాట్లాడడం అనేటువంటిది చేస్తున్నాడు అన్నమాట. అది అన్నగారి యొక్క ఆ దుఃఖాన్ని సహించలేక అలా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏషాం నశ్యత్యయం లోకశ్చరతాం ధర్మచారిణాం
తే అర్ధాస్త్వయి న దృశ్యంతే దుర్దినేషు యథా గ్రహాః. ఎవరైతే ధర్మాచరణం అనేటువంటిది అది ఆ నిష్టలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, మహాపురుషులైనటువంటి వాళ్ళు ఈ ధర్మం అనేటువంటి దానిలోనే పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నటువంటి వాళ్ళు. అంటే రాముడి గురించి మాట్లాడుతున్నాడు మాట లక్ష్మణుడు. ఏషాం నశ్యత్యయం లోకశ్చరతాం ధర్మచారిణాం. ఏషాం ధర్మచారిణాం, ఎవరైతే నిరంతరం ధర్మమునందే చరిస్తూ ఉండేటువంటి వాళ్ళు అయి ఉంటారో వాళ్ళకి అయం లోక నశ్యతి. అంటే ఈ లోకం అంటే ఇప్పుడు ఈ సాధారణమైనటువంటి ఈ భౌతికమైనటువంటిదంతా ఉందే, అది అంతా కూడా ఉండదు వాళ్ళ దీంట్లో. అప్పుడు తే అర్ధాస్త్వయి న దృశ్యంతే దుర్దినేషు యథా గ్రహాః. దుర్దినేషు అంటే దుర్దినం అంటే అర్థం ఏమిటి అంటే సూర్యుడి యొక్క వెలుగు కనబడకుండా ఉండేటువంటి, అంటే మబ్బులు మొదలైనటువంటి కమ్మేసి సూర్యుడి యొక్క వెలుగు అనేటువంటిది కప్పబడిపోయినటువంటి రోజులు ఉంటాయి. వాటిని దుర్దినాలు అంటారు. ఆ దుర్దినంలో ఏమవుతుంది, పైన ఉన్నటువంటి గ్రహాలు కనబడతాయా? కనబడవు. ఆకాశంలో ఉన్నటువంటి గ్రహతారకాదులవన్నీ కూడా ఈ మబ్బులు బాగా దట్టంగా ఆచ్ఛాదన అంటే మబ్బులు కప్పేసి ఉండడం వల్ల అది చీకటి పడిపోయినట్టయి అవన్నీ కనబడకుండా ఉంటాయి. అలాగే ఏమంటున్నాడంటే అర్ధాభావం నిన్న చెప్పాడు కదా, అలాగే అర్థము అంటే ప్రయోజనం అనేటువంటిది. తర్వాత అర్థం అంటే మనకు అన్నిటికీ కావాల్సినటువంటి ప్రయోజనం నెరవేరడం కోసం కావాల్సినటువంటిది ధనం అనేటువంటిది. ఇవన్నీ కూడా అభావం లేకపోవడం వల్ల అవన్నీ కూడా ఆ ఇహలోకంలో ఉన్నటువంటివన్నీ నష్టమైపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి అన్నాడు. త్వయి ప్రవ్రజితే వీర గురోశ్చ వచనే స్థితే రక్షసాపహృత భార్య ప్రాణై ప్రియతరా తవ. నువ్వు ఓ మహావీరుడా అని అంటున్నాడు అన్నగారితో. ఓ వీరుడా, నువ్వు తండ్రి గారి యొక్క ఆజ్ఞ పాలన కోసం రాజ్యం విడిచేసి అరణ్యంలోకి వచ్చావు నువ్వు. ఎందుకని? సత్యం అనేటువంటి దాన్ని పాలించడం కోసం. ఏమైనా సరే సత్యం అనేటువంటి దాన్ని వదలకుండా ఉండాలి, సత్యపాలన అనేటువంటిది అని దానికోసం నువ్వు తండ్రి గారి యొక్క ఆజ్ఞతో రాజ్యం వదిలేసి అరణ్యాలకు వచ్చావు. కానీ రాక్షసాపహృత భార్య ప్రాణై ప్రియతరా తవ. అప్పుడు ఏమైంది? నీ భార్య ప్రాణముల కంటే కూడా ప్రియతరమైనటువంటిది నీకు. అటువంటి ఆమె కాస్త రాక్షసుల చేత అపహరింపబడింది. అంటే ఇక్కడ చూడు మరి ఏమైందో నీకు. నువ్వేమో పితృవాక్య పరిపాలన అనేటువంటి దాని మీద, సత్యం అనేటువంటి దాని మీద, దానికోసం రాజ్య సుఖాలని వాడన్నింటినీ కూడా వదిలేసి అరణ్యానికి వచ్చావు. కానీ ఇప్పుడు నీకు అలా వచ్చినటువంటి నీకు సత్యం ధర్మం అనేటువంటి దాన్ని తప్పకుండా ఉన్నటువంటి నీకు నీ భార్యని రాక్షసుడు ఎత్తుకొచ్చేసాడు. చూసావు ఎంత కష్టం వచ్చిందో. అందుకని ఆ రోజు అలా అవడం వల్లే కదా ఇప్పుడు ఆవిడొచ్చి ఇక్కడ వాళ్ళ తీసుకొచ్చి ఆవిడ బంధించారు. అందువల్లే కదా ఇవాళ మనకి ఈ పరిస్థితి వచ్చింది. తదద్య విపులం వీర దుఃఖం ఇంద్రజితాకృతం. ఆ విధంగా ఓ వీర, ఓ రఘునందనుడా, ఓ వీరుడా, రామా నువ్వు వీరుడివే, దాంట్లో సందేహం లేదు. కానీ ఈ ఇంద్రజిత్ ఏం చేశాడు? మన్ని వాళ్ళ నాన్నేమో
ఆవిడని ఎత్తుకొచ్చేసాడు, అపహరించాడు నీ భార్యని. ఇవాళ వాడి కొడుకేమో ఆవిడని సంహరించాడు. ఇవాళ కర్మణ వ్యపనేష్యామి తస్మాత్ ఉత్తిష్ఠ రాఘవ. అందువల్ల ఇంకా వాడిని ఇంకా నేను ఉంచను. అంటే ఇక మీరు ముందు వెనకాలలు ఇంకా ధర్మాధర్మాలు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోనేటువంటిది కాదు. వాడిని లేకుండా చేసేస్తాను. నువ్వు నరశ్రేష్ఠుడా, నువ్వు లేచి ఉండవలసింది, నువ్వు ఇలాగ పడిపోతే ఎట్లాగ నువ్వు, అందుకని వాడి సంగతి నేను చూస్తానంటాడు. అరే కంక్లూషన్కి వచ్చామాట లక్ష్మణుడు. అంటే ఇప్పుడు ఏమైందంటే అంతకుముందు మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి సర్గలో ఇంద్రజిత్ వాడు ఇలా చేస్తున్నాడు అనేటువంటి దానివల్ల లక్ష్మణుడు ఏమన్నాడు, నాకు ఆజ్ఞ ఇయ్యి, బ్రహ్మాస్త్రం అనేటువంటిది దాంతో పూర్తిగా అసలు రాక్షసులు అనేవాళ్ళు లేకుండా చేసి పారేస్తాను భూమి మీద అన్నాడు కదా. అంటే రాముడు ఒప్పుకోవాలి, తప్పు, ధర్మం కాదు అది. మనం శక్తి మనకు ఉంది కదా అని చెప్పి వాడు మనతో యుద్ధం చేస్తున్నటువంటి వాడిని అయితే మనం వధించవచ్చు, కానీ యుద్ధం చేయకుండా ఎక్కడో ఉన్నటువంటి రాక్షసుల్ని, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా వీడొక్కడి వల్ల వాళ్ళందరినీ కూడా సంహరించడం అనేటువంటిది ధర్మం కాదు అని చెప్పి రాముడు వారించాడు. అది ఇప్పుడు లక్ష్మణుడు అంటే నువ్వు అంత ధర్మాన్ని మరి అది ధర్మం కాదని వాళ్ళని ఏం చేయొద్దన్నావు, కానీ వాళ్ళు మనం చేస్తున్నారు. ఇప్పుడు నీ భార్యని వధించాడు వాడు, మరి ధర్మమా అది? అందుకని నేను ఆగేది లేదంటున్నాడు. ఉత్తిష్ట నరసార్దూల దీర్ఘబాహో ధృతవ్రత కిమాత్మానం మహాత్మానం ఆత్మానం నావబుధ్యసే. నువ్వు నరశ్రేష్ఠుడివి, నువ్వు మానవులందరిలో కూడా శ్రేష్టమైనటువంటి వాడివి, నరశ్రేష్ఠుడివి, నరుల్లో శ్రేష్ఠుడివి నువ్వు. అటువంటి వాడివి నువ్వు ఇంకా ఉత్తిష్ట, నువ్వు అలా కూలబడిపోయి ఉంటే లాభం లేదు, నువ్వు లేవాల్సింది. ఎందుకంటే నువ్వు పరమమైనటువంటి వాడు, నువ్వు ఎటువంటి వాడివి, మహాత్మానం, నువ్వు మహాత్ముడు అనేటువంటి విషయం నువ్వు మరిచిపోతున్నావు. నువ్వు చాలా ఉత్తముడైనటువంటి వాడివి, పరమాత్మ అయినటువంటి వాడివి, మామూలు వాడివి కావు నువ్వు. అటువంటి వాడు అయ్యిండి కూడా నువ్వు ఎందుకు రక్షించుకోకుండా ఇలా వీళ్ళ చేత ఇలా ఈ పడ్డం ఏమిటి అసలు అంటున్నాడు. నువ్వు నిజంగా తలుచుకుంటే వీళ్ళు ఇలా చేయగలరా? ఎవళ్ళు కూడా నువ్వు అందరికంటే ఉత్తమమైనటువంటి వాడివి, పరమాత్మ స్వరూపుడు అయినటువంటి వాడివి. అటువంటిది నువ్వు వాళ్ళ నుంచి రక్షించుకునే ప్రయత్నమే చేయట్లేదు నువ్వు అసలు. వాళ్ళ అటువంటి ఘోరమైన కృత్యాలు చేస్తున్నా కూడా అంటున్నాడు. అయం అనఘ తవోదిత ప్రియార్థం జనకసుత నిధనం నిరీక్ష్యరుష్ట శరథ గజ హయాం సరాక్షసేంద్రాం భృశం ఇషుభిర్ వినిపాతయామి లంకాం. అందుకని ఓ అనఘా, ఎప్పుడు కూడా ఏ పాపము ఎరగనటువంటి వాడా అంటున్నాడు రాముణ్ణి లక్ష్మణుడు. రాముణ్ణి ఎవరైనా సరే అనఘా అనాల్సిందే, ఎందుకంటే ఎవరి యందు ఎప్పుడు పాపం అనేటువంటిది ఆచరించిన వాడు కాదు కాబట్టి. అనఘా అనేటువంటి పదం 100కి 100 పాళ్ళు ఆ పదాన్ని ఉపయోగించడానికి వీలైనటువంటి వాడు రాముడు. అందుకని లక్ష్మణుడు అండమే ఆశ్చర్యమే ఉంది. శత్రువు అయినటువంటి వాళ్ళు కూడా అనఘా అని పిలవాల్సిందే. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. శత్రువు అయినటువంటి వాడే అంటే రాముడిని శత్రువుగా చూస్తున్నటువంటి రాక్షసుల వైపు ఉన్నటువంటి వాళ్ళే రాముడు విగ్రహాన్ ధర్మ అని, అంటే ధర్మం యొక్క ఆకారం
అని రాముడు అనేటువంటిది ఇలాంటివన్నీ వాళ్ళు కూడా పలికారనేటువంటి వాళ్ళు. అందుకని లక్ష్మణుడు రాముడిని అనఘాని పిలవడంలో ఏం ఆశ్చర్యం లేదు. అనఘ అంటే పాపం అంటనటువంటి వాడు, అసలు పాపం అనేటువంటిది ఆయన దగ్గర ఆయనకి అంటదు. అలాగే మనం మహాభారతంలో ఇంతకుముందు మనవి చేశారు, మహాభారతంలో ధర్మరాజును కూడా అనఘ అని పిలిచారు. అటువంటి వాళ్ళు అన్నమాట. అలా ఉన్నటువంటి వాడివి నువ్వు. అందుకని నీకు నీ ప్రియం చేయడం కోసం, నీకు ప్రియమైనటువంటిది కలిగించడం కోసమే ఇన్ని మాటలు చెప్పాను అంటున్నాడు లక్ష్మణుడు. ఇంతసేపు ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడానంటే నిన్ను శోకం నుంచి మన చేయాల్సినటువంటి కర్తవ్యం ఉందే దాని వైపుకి మరల్చడం కోసం ఈ మాటలన్నీ మాట్లాడాను అంటున్నాడు. అంటే ఒక్కోసారి ఇప్పుడు మరి లక్ష్మణుడు ఇంతసేపు మాట్లాడినటువంటిది సహజంగా మాట్లాడేటువంటి మాట కాదుగా, విచిత్రమైనటువంటి మాట మాట్లాడాడు. ధర్మాన్ని ఆచరిస్తే చూసావా నువ్వు ఎలా ఉన్నావో, సత్యం ధర్మం అనేటువంటి దాన్ని తప్పకుండా ఉంటే ఎన్ని కష్టాలు పడ్డావో నీకు, ఇవన్నీ మాట్లాడాడు కదా. అయితే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం బాగా దుఃఖంలో దేంట్లోనే ఉండిపోయినటువంటి వాడు ఉంటాం అనుకోండి, వాళ్ళని ఆ దుఃఖం నుంచి వాళ్ళ మనసు మళ్ళించాలంటే కొన్ని ఉపాయాలు ఉపయోగించాలి. అందులో ఒకటి ఎలాంటింటే, ఎలాంటి మాట మాట్లాడితే వాడి మనస్సు ఆ దుఃఖాన్ని మర్చిపోయి ఇందులో ఉన్నటువంటి యుక్తి వైపుకి తిరుగుతుందో అలాంటి మాటలు మనకి మాట్లాడడం జరుగుతుందన్నమాట. అది ఒక ఆర్ట్. అది అంటే అప్పుడు మాట్లాడే మాటలు పూర్తిగా తన స్వభావం అదే అని అర్థం కాదు. అక్కడి ఇప్పుడు లక్ష్మణుడికి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సందర్భంలో లక్ష్మణుడు మాట్లాడినటువంటి మాటలన్నీ ఉన్నాయే, అవన్నీ కూడా సహజంగా లక్ష్మణుడు మాట్లాడేటువంటి మాటలు కావు. ఎందుకంటే లక్ష్మణుడు కూడా రాముడి నడిచినటువంటి బాటలో నడుస్తాడు, రాముడిని అనుసరిస్తాడు, రాముడు నడిచినటువంటి బాటలో నడుస్తాడు. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు, దానికి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా ఉన్నట్లుగా ఎందుకు మాట్లాడాడంటే, రాముడి యొక్క మనస్సు ఆ దుఃఖం నుంచి మారి మళ్ళీ ఉద్యమించాలి, మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవ్వాలి. ఇప్పుడు అలా అయ్యేందుకోసం అలా మాట్లాడా. అది చెప్తున్నాడు లక్ష్మణుడు. ఇంతసేపు కూడా నీతో ఇలా ఎందుకు మాట్లాడానంటే, నేను నీకు ప్రియం చేయడం కోసం, నీకు ప్రియం కలిగించడం కోసం, నీ మనస్సుని మరలించడం కోసం, శోకం నుంచి పురుషార్థం వైపుకి మరలించడం కోసం మాట్లాడాను. ఇప్పుడు మా వదిన గారు అయినటువంటి సీతాదేవి ఆవిడ వధించాడు కదా వాడు, అది విన్నప్పటి నుంచి నా మనస్సు అట్టుడికి పోతుంది, వాడిని ఎప్పుడు చంపాలి, వధించాలి అని. అందుకని ఇప్పుడు నేను నా బాణాలతో ఈ రాక్షసులకు సంబంధించినటువంటి గుర్రాలు, ఏనుగులు, వాళ్ళ యొక్క రథాలు, వీటన్నిటితో కలిసి ఆ రాక్షసుల్ని, వాళ్ళ రాక్షసు రాజు అయినటువంటి రావణుణ్ణి, ఇంద్రజిత్తుని, అందరినీ కూడా లంక మొత్తాన్ని ఏం లేకుండా నాశనం చేసి పారేస్తానంటున్నాడు లక్ష్మణుడి. ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇంకా ఊరుకోను నేను అని లక్ష్మణుడు చాలా తీవ్రమైనటువంటి విధంగా స్పందించాడనమాట. అలా ఉంది. దీంతో 83వ సర్గ పూర్తయింది. 84వ సర్గలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. రామం ఆశ్వాసమానేతు లక్ష్మణే భ్రాతృవత్సలే నిక్షిప్య గుల్మాన్ స్వస్థానే తత్రాగచ్చద్విభీషణ. ఈ విధంగా లక్ష్మణుడు రాముణ్ణి ఓదారుస్తూ ఉన్నటువంటి వాడు. అప్పటిదాకా రాముణ్ణి ఎలా ఓదార్చాలో మరి లక్ష్మణుడికే తెలుసు బాగాను. ఎందుకంటే లక్ష్మణుడు రాముడితో ఎప్పుడు నిరంతరం కూడా ఉండి సేవిస్తున్నటువంటి వాడు.
రాముడే సర్వస్వం అయినటువంటి వాడు. ఇంకా రాముడు బాగుండడం తప్ప అసలు ఇంకోటి కావాల్సినటువంటిది ఏం లేదు లక్ష్మణుడికి, అలాంటి వాడు. అందుకని రాముణ్ణి ఎంత దుఃఖంలో ఉన్నా కూడా ఓదార్చగలిగినటువంటి సామర్థ్యం లక్ష్మణుడికి ఎక్కువ ఉంది మిగతా వాళ్ళకంటే కూడా. అందుకని రామం ఆశ్వాసమానేతు, రాముణ్ణి ఓదార్స్తూ ఉండగా లక్ష్మణే భ్రాతృవాత్సలే, లక్ష్మణుడు ఎలాంటి వాడు? భ్రాతృవాత్సల, అన్నగారి యందు వాత్సల్యం కూడిన ఉన్నటువంటి వాడు. మనం మామూలుగా ఎలా చూస్తామంటే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళకి చిన్నవాళ్ళ యందు వాత్సల్యం చూపిస్తారు. కానీ లక్ష్మణుడు రాముడి యందు వాత్సల్యం చూపిస్తున్నాడు. భ్రాతృవత్సల అన్నారు. అది నిజమే. ఎందుకంటే లక్ష్మణుడి యొక్క సాన్నిధ్యంలో రాముడు సీత వాళ్ళిద్దరు కూడా చాలా హాయిగా ఉన్నారు. రాముడు ఏమన్నాడు ఓ సందర్భంలో, లక్ష్మణుడు ఇలా ఉండి నన్ను అలా రక్షణగా చూస్తూ ఉండమనేటువంటి దానివల్ల నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజును కూడా మరిచాను అన్నాడు. అంటే మర్చిపోయాడని అర్థం కాదు, కానీ అంత తండ్రి అంటే చాలా ఎక్కువ ఇష్టం రాముడికి. దశరథ మహారాజు అంటే భక్తి ప్రేమ అన్నీ ఎక్కువ తండ్రి అంతు. అందుకనే ఆయన తండ్రి ఇచ్చినటువంటి మాట ప్రకారం వచ్చేసాడు. అందువల్ల ఇప్పుడు లక్ష్మణుడి యొక్క ప్రజెన్స్ అనేటువంటిది రాముడికి, లక్ష్మణుడి యొక్క సాన్నిధ్యం అనేటువంటిది దశరథ మహారాజు యొక్క సాన్నిధ్యంతో సమానమైనటువంటిది. అంటే దశరథుడు ఎలా అయితే రాముడు అంటే ఎంత వాత్సల్యం చూపించాడో లక్ష్మణుడు కూడా రాముని యందు అంత వాత్సల్యం చూపిస్తాడు అని అర్థం. అందుకని భ్రాతృవత్సల అన్నాడు లక్ష్మణుడిని వాల్మీకి మహర్షి. ఆయన ఏం చేశాడట, ఈ లోపల అలాగా రాముణ్ణి సముదాయిస్తూనే ఉన్నాడు. ఇంతలోకి ఏం జరిగిందంటే, అలా ఉండగా అంటే లక్ష్మణే భ్రాతృవత్సలే రామము ఆశ్వాసమానేతు, భ్రాతృవత్సలైనటువంటి లక్ష్మణుడు రాముని సముదాయిస్తూ ఉండగా, అంటే ఇది సరిసప్తమి ప్రయోగం అంటారు. నిక్షిప్య గుల్మాన్ స్వస్థానే తత్రాగచ్చద్విభీషణ, ఇంతలోకి విభీషణుడు వచ్చాడు అక్కడికి. విభీషణుడు అక్కడ లేడు. విభీషణుడు వచ్చాడు. ఏం చేశాడు, గుల్మాన్ అంటే వాళ్ళ వానర సైనికులు వాళ్ళందరినీ కూడా సైనికులందరినీ కూడా సమూహాన్ని స్వస్థానే నిక్షిప్య, పారిపోకుండా అందరినీ కూడా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్థానాన్ని నిలిపి విభీషణుడు వచ్చాడు ఇక్కడికి. నానా ప్రహరణైర్వీరైశ్చతుర్భి సంవృత, ఎలా ఉన్నాడు? నలుగురు విభీషణుడితో పాటు వచ్చినటువంటి నలుగురు మంత్రులు ఉన్నారు, నలుగురు రాక్షసులు. రాముడు దగ్గరికి విభీషణుడు వచ్చినప్పటి నుంచి ఆ నలుగురు విభీషణుడితో ఎప్పుడు కూడా ఉన్నారు, అంగరక్షకుల్లాగా వాళ్ళతో కలిసి ఉన్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? నీలాంజల చయాకారైర్మాతంగైరివయూధపై, వాళ్ళ నలుగురు కూడా వాళ్ళ రాక్షస సేనాపతులు, కానీ విభీషణుడికి అనుచరులైనటువంటి వాళ్ళు. అంతేగాని రావణాసుడి యొక్క సైన్యంలో రాక్షస సేనాపత్యం కాదు, విభీషణుడికి వాళ్ళు అనుచరులైనటువంటి వాళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నారంటే నీలాంజల చయాకారై, నీలాంజలమును అంటే నల్లగా ఉన్నటువంటి, అంజనం అంటే కాటుక, నల్లగా కాటుక ఎంత ఉంటుంది? నల్లగా ఉంటుంది కదా. మరి ఆ నల్లగా ఉన్నటువంటి కాటుక యొక్క ముక్కల్లాగా ఆ రంగులో ఉన్నటువంటి వాళ్ళు మాతంగైరివ, వాళ్ళ ఆకారం ఎలా ఉంది? పెద్ద ఏనుగుల్లా ఉంటారు, అంత బలవంతులైనటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ విభీషణుడితో కూడా ఉన్నటువంటి రాక్షసులు నలుగురు కూడా. కానీ వాళ్ళు ఎప్పుడూ విభీషణుడిని అంటుపెట్టుకుంటారు, జాగ్రత్తగా ఆయన అంగరక్షకుల్లా ఉంటారన్నమాట. అందుకని వాళ్ళతో కలిసి విభీషణుడు వచ్చాడు.
సో అభిగమ్య మహాత్మానం రాఘవం శోకలాలసం వానరాశ్చాపి దదృశే బాష్పపర్యాకులేక్షణాన్. ఆ విభీషణుడు వచ్చి చూసేప్పటికీ ఎలా ఉంది అక్కడ సన్నివేశం అంతా కూడా, రాముడు శోకలాలసహ, శోకంతో ముడిపోయి ఉన్నాడు రాముడు, శోకంలో మునిగిపోయి ఉన్నాడు అన్నమాట రాముడు. వానరులు ఎలా ఉన్నారు, వానరాశ్చాపి, వానరులు ఎలా ఉన్నారు, బాష్పపర్యాకులేక్షణ, అలాగా నిరంతరం కన్నీరు కారుస్తూ ఉన్నారు ఆ వానరులందరూ. ఎందుకంటే సీతాదేవిని వధించేశాడు కదా వాడు, ఎవరి కోసమైతే ఇవన్నీ చేస్తున్నామో అటువంటి ఆవిడని వధించేశాడు వాడని వీళ్ళు వానరులు కూడా నిరంతరం కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఈ రకంగా ఉన్నటువంటి సన్నివేశం అక్కడ. రాఘవం చ మహాత్మానం ఇక్ష్వాకుకులనందనం దదర్శ మోహమాపన్నం లక్ష్మణస్య అంకమాశ్రితం. రాముడిని చూశాడు. ఎలా ఉన్నాడు రాముడు, ఎలా ఉన్నాడంటే మోహమాపన్నం, మోహాన్ని పొందాడు, మూర్ఛ పొందాడు, లక్ష్మణుడి యొక్క ఒళ్ళో పడుకుని ఉన్నాడు. అలా ఉన్నాడేమిటి రాముడు, అసలు వీడికి విభీషణుడికి అర్థం కాలేదు. ఎందుకంటే విభీషణుడికి ఈ సన్నివేశం తెలియదు, వాడు ఇక్కడ దగ్గరలో లేడు. ఇంద్రజిత్తు మాయా సీతని సంహరించడం అనేటువంటి చోట విభీషణుడు ఉంటే వెంటనే చెప్పేవాడు, ఇదంతా మాయ ఉట్టితే నమ్మకం అప్పుడే చెప్పేసేవాడు. విభీషణుడు అక్కడ లేడు, అందువల్ల ఇదంతా తెలియదు. ఎందుకు రాముడు ఇలా పడిపోయి ఉన్నాడు అనేటువంటిది విభీషణుడు తెలియదు. వ్రీడితం శోక సంతప్తం దృష్ట్వా రామం విభీషణ అంతర్దుఃఖేన దీనాత్మా కిమేతది ఇది సోబ్రవీత్. విభీషణుడు చూశాడు ఎలా ఉన్నాడు రాముడంటే, వ్రీడితం శోక సంతప్తం. వ్రీడా అంటే ఒక రకమైనటువంటి సిగ్గుతో ఉన్నాడు. సిగ్గు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తల ఎత్తలేనటువంటి స్థితిలో ఉన్నాడు, శోకంతో సంతప్తుడై ఉన్నాడు. అలా ఉన్నాడు రాముడు. రాముడిని చూసి విభీషణుడికి లోపల చాలా దుఃఖం అనిపోయి, అయ్యో రాముడేమిటి ఈ పరిస్థితి ఏమిటి, సీతావియోగం వల్ల ఇంతకుముందు దుఃఖం పొందాడు, అది వేరు సంగతి. కానీ యుద్ధం మధ్యలో అలాగ ఒక పక్కన బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరుగుతోంది, చాలామంది వీరులందరూ యుద్ధం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇలా దీనుడైపోయి ఇలా ఉన్నాడేమిటి రాముడు శోక సంతప్తమైన అనేటువంటి బాధ విభీషణుడికి లోపల కలిగి తనకు వచ్చేటువంటి కన్నీరుని బయటికి రాకుండా ఆపేసుకుని, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నాడు రాముడు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. విభీషణముఖం దృష్ట్వా సుగ్రీవం తాంశ్చ వానరాన్ లక్ష్మణో వాచ్య మందార్థం ఇదం బాష్పరిప్లుత. అప్పుడు లక్ష్మణుడు విభీషణుడిని, సుగ్రీవుణ్ణి, వానరుల్ని అందరినీ కూడా అందరి వైపు చూసి కళ్ళమ్మడి నీళ్లు కారుతూ ఉండగా చిన్న స్వరంతో లక్ష్మణుడు సమాధానం చెప్పాడు. ఏమన్నాడు లక్ష్మణుడు అంటే, హతా ఇంద్రజిత సీత ఇది శ్రుత్వైవ రాఘవః హనుమద్వచనాత్ సౌమ్య తతో మోహముపాశ్రితః. అన్నగారు ఇలా మూర్చిపోవడానికి కారణం ఏమిటంటే, హనుమంతుడు వచ్చి చెప్పాడు, ఇంద్రజిత్తు సీతా అమ్మవారిని, సీతని వధించాడు అని చెప్పి హనుమంతుడు చెప్పాడు వచ్చి. ఆ హనుమంతుడి యొక్క ఆ వార్త హనుమంతుడు చెప్పినటువంటిది విని రాముడు ఈ విధంగా మూర్చిపోయి ఇలా శోకంలో మునిగిపోయాడు అని లక్ష్మణుడు చెప్పాడు. కథయంతంతు సౌమిత్రిం సన్నివార్య విభీషణ పుష్కలార్థమిదం వాక్యం విసంగం రామమబ్రవీత్. వెంటనే విభీషణుడు మధ్యలోనే ఆపేసాడు. ఆపు సీతను సంహరించడం ఏమిటి, ఆపు అన్నట్ట విభీషణుడు. కథయంతంతు సౌమిత్రిం, సౌమిత్రి లక్ష్మణుడు చెప్తూ ఉండగానే సన్నివార్య, నివారించేట విభీషణుడు ఆపు, తప్పు అలా అనకూడదు. ఆవిడకేమవుతుంది,
అని విభీషణుడు వెంటనే ఆపేట. సంనివార్య విభీషణ పుష్కలార్థమిదం వాక్యం విసంజ్ఞం రామమబ్రవీత్. వెంటనే రాముడు అలా స్వదప్పి పడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు కదా, ఆ రాముణ్ణి కేసు తిరిగి ఆయన స్పృహ తెప్పిస్తూ అన్నట్టు గట్టిగా చెప్పాట. మనుజేంద్ర ఆర్తరూపేణ యదుక్తస్త్వం హనుమత తదయం ఉక్తం అహం మన్యే తదయుక్తమహం మన్యే సాగరస్యేవ శోషణం. ఓ రామా, ఓ మహారాజా, మనుజేంద్ర, ఓ మహారాజా, హనుమంతుడు పొరపాటు పడి దుఃఖంలో ఉండడం వల్ల నీకు చెప్పాడయ్యా అలాంటి మాటలు. తది అయుక్తం మన్యే, అది అలా జరగదు అని నాకు తెలుసు. సీతాదేవిని వాడేవాడు చంపుతాడు, ఎలా చంపుతాడు, అసలు ఎలా జరుగుతుంది, నువ్వు చెప్పేది ఎలా ఉంది. సాగరస్యేవ శోషణం, సముద్రం అంతా ఎండిపోయింది అన్నట్టుగా ఉంటుంది. సముద్రం ఎక్కడ ఎండిపోతుంది? వాడు ఎవడన్నా వచ్చి వెంటనే ఏమయ్యా సముద్రం అంతా ఎండిపోయింది అంటే నమ్ముతావా? అలాంటిదే సీతను వాడెవడు చంపాడు, వాడు ఎలా చంపుతాడు ఆ సీతని? మరి హనుమంతుడు చెప్పాడు కదా, హనుమంతుడు పొరపాటు పడ్డాడా ఆ శోకం వల్ల భరించలేక నీకు వచ్చి చెప్పాడు, అంతేగాని అది ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు అసలు అంటున్నాడు విభీషణుడు. అభిప్రాయం తు జానామి రావణస్య దురాత్మన. ఇదంతా కూడా దురాత్ముడైనటువంటి రావణుడు చేసినటువంటి పన్నాగం, ఇది నిజం కాదు. సీతాం ప్రతి మహాబాహో నచ ఘాతం కరిష్యతి. ఓ మహాబాహుడా, ఓ వీరుడా, ఓ రామ, సీతని వాడు ఎవరు ఏం చేయలేరయ్యా, నీకెందుకు సందేహం అంటాడు విభీషణుడు. సీత ఒంటి మీద చెయ్యి వేయగలరా వాళ్ళు? అసలు సీత దగ్గరికి ఎలా వెళ్తారయ్యా? సీతను ఏం చేస్తాయా? అభిప్రాయంతో జానామి రావణస్య దురాత్మన. దురాత్ముడైనటువంటి రావణుడి యొక్క అభిప్రాయం తెలుసు నాకు, వాడు ఇలాంటి వేషాలను వేస్తాడని తెలుసు నాకు. సీతాం ప్రతి మహాబాహో న ఘాతం కరిష్యతి. వాడు సీతని ఎవడు కూడా చంపలేడు, సీతని అలాంటి పని ఎవరు చేయలేరు. యాత్యమానస్సు బహుశో మయా హితచికీర్షుణ వైదేహీం ఉసృజస్వేతి నచ తత్కృతవాన్ వచః. నేను ఎన్నిసార్లు చెప్పాను వాడికి, సీతాదేవిని విడిచిపెట్టు, సీతాదేవిని అప్పచెప్పు రాముడికి అని నేను ఎన్నిసార్లు చెప్పాను వాడికి హితం కోసం, కానీ వాడు వినలేదు. నా కృతవాన్ వచః, నా మాట ఎప్పుడు వాడు లెక్క చేయలేదు, వినలేదు వాడు. నైవ సామ్నాన దానేన భేదేన కుతో యుధ సా ద్రష్టుమపి శక్యేత నైవ చాన్యేన కేనచిత్. సీతాదేవి సామదాన భేదాలు ద్వారా కానీ ఇంకే రకంగా కానీ ఎవరు కూడా ఆమెకి అసలు ఎలాగా ద్రష్టుమపి న శక్యేత, ఎవరు ఆవిడకేసి చూడలేరు కూడా. అసలు ఆవిడ తేజస్సుని భరించగలిగేటువంటి వాళ్ళు ఎవరు లేరు. రావణాసుడు కానీ ఇంద్రజిత్తు కానీ రాక్షసులు మా వాళ్ళు ఎవరు కూడా ఆవిడ తేజస్సు ఎటువంటి తేజస్సు, ఆవిడని ఇలా చూడను కూడా. నా ద్రష్టుమపి శక్యేత, చూడను కూడా ఆవిడకేసి కన్నెత్తి చూడలేరు కూడాను. వానరాన్ మోహయిత్వాత్ ప్రతియాత రాక్షస. వాడు ఇంద్రజిత్తుగాడు ఉన్నాడే, వాడు మాయావి. వాడు ఏం చేశాడంటే, వానరులు బాగా యుద్ధం చేస్తున్నారు, అందుకని వీళ్ళని మోసం చేయడానికి మోహయత్వ, వాళ్ళని మోసం చేసేసి సీతను చంపినట్టుగా వాళ్ళకి చూపించి మోసం చేసి వాడు వెళ్ళాడు. వానరాన్ మోహయత్వాత్ ప్రతియాత రాక్షస మాయామయీ మహాబాహో తాం విద్ధి జనకాత్మజాం. వాడు సీతను చంపినట్టు చూపించింది. ఆ సీత ఎవరంటే మాయామయి, మాయ చేత నిర్మించబడినటువంటి సీత తప్ప నిజమైనటువంటి సీత కానే కాదు. వాడు అందరినీ మోసం చేశాడు. వాడు వానరులు మంచి పరాక్రమంతో యుద్ధం చేస్తున్నారు, అందుకని వాళ్ళందరినీ మళ్లించడం కోసం, మోసం చేయడం కోసం వాడేసినటువంటి పన్నాగం తప్ప మాయ సీత అది. వాడు చేసినటువంటి నిజమైనటువంటి సీతను అసలు వాళ్ళు తలెత్తి కళ్ళెత్తి చూడగలరా అసలు ఆవిడకేసి అంటున్నాడు విభీషణుడు.
చైత్యం నికుంభిలా మధ్య ప్రాప్య హోమం కరిష్యతి. వాడు అలా ఎందుకు చేశాడో నాకు తెలుసు. వాడు ఎందుకు చేశాడంటే ఈసారి వాడు నికుంభిల ఆలయానికి వెళ్ళి అక్కడ హోమం చేయాలి. వాడు ఆ నికుంభిల ఆలయం అనేటువంటిది ఉంది అక్కడ. ఆవిడ ఒక శక్తి అనమాట నికుంభిల అని. అక్కడికి వెళ్ళి వాడు హోమం చేయాలి. కానీ యుద్ధంలో ఇక్కడంతా వీళ్ళు పరాక్రమం చూపించి వీళ్ళు వానరులు మహాపరాక్రమవంతులై వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాడేమో వాడు కదిలేడంటే రాక్షసులందరూ చచ్చిపోతారు. అది వాడు కనుక వీళ్ళు వదిలేసేసి నికుంభిల దగ్గరికి వెళ్ళాడనుకోండి, యుద్ధం జరుగుతూ ఉండగా ఈ వానరుల చేతిలో రాక్షసులు అందరూ చచ్చిపోతారు. అందుకని ఏం చేయాలని ఆలోచించి వాడు ఈ మాయోపాయం పన్నాడు వాడు. దానివల్ల ఈ వానరులందరూ కూడా యుద్ధం మానేసి ఇటు పక్కకు మళ్ళారు కదా. ఇప్పుడు వాడు నికుంభిలాకి వెళ్ళిపోయాడు. వాడు హుతవాన్ ఉపయాతో హి దేవైరపి సవాసవై దురాధర్షో భవత్యేష సంగ్రామే రావణాత్మజ. ఈ రావణాత్మజుడైనటువంటి వాడు ఇంద్రజిత్ గాడు ఉన్నాడే, వాడు గనక ఆ హోమం పూర్తి చేశాడా దేవతలు కూడా వాడిని ఏం చేయలేరు. చాలా కష్టం వాడిని జయించడం. అందువల్ల వాడు అందుకోసం వెళ్ళాడు. వాడు తేన మోహయత నూనం ఏషా మాయా ప్రయోజిత విఘ్నం అన్విచ్ఛత తత్ర వానరాణాం పరాక్రమే. అందువల్ల వాడు వానరులు విజృంభించి యుద్ధం చేస్తున్నారు కదా, అందుకని వాళ్ళ పరాక్రమానికి విఘ్నం కలిగించడం కోసం ఈ మాయా అనేదంతా కూడా వాడు సృష్టించాడు. అది వాడు చేసినటువంటిది. నూనం అంటే తప్పనిసరిగా, తేన మోహయత మాయా ప్రయోజిత, మాయ ప్రయోగింపబడింది వాడి చేత. అందరినీ కూడా మోసం చేశాడు వాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది వానరుల్ని ఆపడం కోసం. వానరులు విజృంభించి ఆ యుద్ధం చేయకుండా వాళ్ళని ఎలా ఆపాలి అంటే వాళ్ళని మాయ చేయాలి. ఏ మాయకి పడరు. సీతాదేవిని సంహరించారనడం వల్ల వాళ్ళు ఆగిపోయారు. అందుకని అలాంటి మాయా పన్నాగం చేశాడు వాడు. ససైన్యాస్తత్ర గచ్చామో యావత్తన్న సమాప్యతే చజైనం నరశార్దూల మిథ్యా సంతాపమాగతం. అందుకని ఓ నరశ్రేష్ఠుడా, ఓ రామా, ఇది మిథ్యా సంతాపం. సీతకి ఏం అవ్వలేదయా, నువ్వు సంతాపం అనవసరంగా పడుతున్నావు. నువ్వు వెంటనే సంతాపం ఆపేసేసి నువ్వు లే ముందు. ఎందుకంటే వాడిని ఆ నికుంభిల దగ్గర వాడు చేసే హోమాన్ని భగ్నం చేయాలి. వాడు పూర్తి కానీ కూడా చేయాలి మనం అని చెప్తున్నాడు విభీషణుడు. ససైన్యస్తత్ర గచ్చామహ, మన సైన్యం అంతా తీసుకుని మనం అక్కడ నికుంభిల దగ్గరికి వెళ్ళాలి. యావత్తన్న సమాప్యతే, వాడు పూర్తి అయ్యే లోపల మనం అక్కడ చేరుకోవాలి. పూర్తి కానీయకూడదు మనం. అందుకని నువ్వు ముందు ఈ మిథ్యా సంతాపం వదిలేసే అబద్ధం ఇది వాడే సీతాదేవికి అవ్వలేదు, నువ్వు సంతాపం వదిలేసేసి నువ్వు లేచి నుంచో. సీదతే హి బలం సర్వం దృష్ట్వా త్వాం శోకకర్షితం. చూసావా, శోకం వల్ల అయిపోవడం నీ బలం ఎలా తగ్గిపోయిందో. శోకాన్ని శోకించి దానివల్ల శోకార్తుడు అయిపోతే నీ బలం తగ్గిపోవట్లే. ఇహత్వం స్వస్థ హృదయస్థిష్ట సత్వసముచ్రిత. ఇక నువ్వు స్వస్థుడు అవ్వాలి. నీ స్వస్థుడు అయినటువంటి హృదయంతో నువ్వు లేచి నుంచో. నువ్వు ఇక శోకం ఆపేసి నువ్వు బలంగా ఉండాలి. లక్ష్మణం ప్రేషయ అస్మాభి సహ సైన్యానుకర్షభి. నువ్వు ఇక్కడే ఉండు, లక్ష్మణుడిని మాతో పంపించు. నీ సైన్యంతో పాటుగా లక్ష్మణుడిని మాతో పంపించు. ఏషతం నరశార్దూలో రావణిం నిశితై శరై త్యాజయిష్యతి తర్కర్మ తతో వధ్యో భవిష్యతి. తప్పనిసరిగా లక్ష్మణుడు కూడా చాలా నరశార్దూల, నీలాగే వాడు కూడా నరశ్రేష్ఠుడైనటువంటి వాడు. ఈరోజు రావణుడి కొడుకైనటువంటి ఇంద్రజిత్తు లక్ష్మణుడు తప్పకుండా వధిస్తాడు, సందేహం లేదు. ఎందుకంటే వాడు చేస్తున్నటువంటి హోమాన్ని ఆపేసేస్తే, వాడిని ఎదుర్కొన్నట్లయితే ఇవాళ తప్పకుండా త్యాజయిష్యతి తత్కర్మ.
లక్ష్మణుడు ఏం చేస్తాడు, ముందు వాడు చేస్తున్నటువంటి హోమాన్ని అడ్డుకుని ఆపేసి అప్పుడు తతో వధ్యో భవిష్యతి, అప్పుడు వాడు వధ్యుడు అవుతాడు, అప్పుడు వాడు వధింపబడతాడు. వాడు కనుక పూర్తి చేశాడు ఇంకో వాడిని వధించడం కష్టం, ముందు ఆ పని చేయాలి మనం, అందుకని లక్ష్మణుడిని పంపించి నాతో పాటు అంటున్నాడు విభీషణుడు. తస్యైతే నిశితాస్తీక్ష్ణ పత్రిపత్రాంగవాజిన పతత్రిణైవ ఇవ అసౌమ్యాశరా పాస్యంతి శోణితం. నువ్వు కనుక అలా లక్ష్మణుడిని పంపించినట్లయితే వెంటనే లక్ష్మణుడు ముందు వెళ్ళి వాడిని ఆ హోమం పూర్తి చేయకుండా ఆపేసేస్తే అప్పుడు లక్ష్మణుడి దగ్గర ఉన్నటువంటి చాలా భయంకరమైనటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటివి, అవన్నీ కూడాను చాలా క్రూరమైనటువంటి పక్షుల యొక్క వాటితో దీంతో చేయబడినటువంటిది ఆ బాణాలు. అవన్నీ కూడా మహావేగంగా దూసుకెళ్ళిపోగలవు. ఆ బాణాలు వెళ్ళి ఇవాళ ఇంద్రజిత్ యొక్క రక్తాన్ని తాగేస్తాయి ఆ బాణాలు, ఏం భయం లేదు అంటున్నాడు అన్నమాట విభీషణుడు. తత్ సంధి మహాబాహో లక్ష్మణం శుభలక్షణం రాక్షసస్య వినాశాయ వజ్రం వజ్రధరో యథా. వజ్రధరుడు అంటే ఇంద్రుడు ఎలాగైతే దైత్యుల్ని వధించడం కోసం వజ్రాన్ని ప్రయోగించాడో అలా ఇవాళ నువ్వు ఆ రాక్షస వినాశమైనటువంటి దానికోసం శుభలక్షణాలు కలిగి ఉన్నటువంటి నీ తమ్ముడిని లక్ష్మణుని నాతో పంపించు, వెంటనే నువ్వు ప్రయోగించు. లక్ష్మణుడినే ఆయుధంగా ప్రయోగించమన్నాడు రాముడితో చెప్తున్నాడు. నువ్వు లక్ష్మణుడినే ఆయుధంగా ప్రయోగించవలసింది అని చెప్తున్నాడు అనమాట. తత్ సందిశ మహాబాహో లక్ష్మణం శుభలక్షణం. అందువలన శుభమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి లక్ష్మణుడిని నువ్వు ఆదేశించి వెంటనే పంపించవలసింది. మనుజవర సకాల విప్రకర్షో రిపునిధనం ప్రతి ఏక్షమో అద్య కర్తుం త్వం అతిసృజ రిపోర్వధాయ వజ్రం దివిజ రిపోర్ధమధనే యథా మహేంద్ర. దివిజులంటే దేవతలు, దివిజ అరిహి అంటే దేవతల యొక్క శత్రువు అయినటువంటి వాళ్ళు రాక్షసులు. అటువంటి వాడి యొక్క మథనే వాళ్ళని వధించడం కోసం ఎలా అయితే ఇంద్రుడు చేశాడో అలాగ నువ్వు ఇవాళ రిపోర్వధాయ శత్రువు యొక్క వధ కోసం అతిసృజ నువ్వు ఆ విధంగా లక్ష్మణుడిని పంపించి నువ్వు సంకల్పించు గట్టిగాను అని చెప్పి రాముడితో అంటున్నాడు అన్నమాట విభీషణుడు. అంటే రాముడిని బాగా ఉత్సాహపరిచాడు ముందు, తర్వాత ఆవిడకి సీతకి ఏమీ అవదని చెప్పి బాగా పూర్తిగా విశ్వాసం కూడా కలిగించాడు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటనేటువంటిది కూడా చెప్పాడనమాట. సమాప్త కర్మా హి స రాక్షసర్షభో భవత్యదృశ్య సమరే సురాసురై యుయుత్సతా తేన సమాప్త కర్మణ భవేత్ సురాణామపి సంశయో మహాన్. ఆ రాక్షస శ్రేష్ఠుడైనటువంటి ఇంద్రజిత్ ఉన్నాడే, వాడు తన అనుష్ఠానం పూర్తి చేసేసాడంటే వాడు ఇంక యుద్ధభూమిలో దేవతలు కానీ అసురులు కానీ ఎవరు కూడా వాడిని చూడలేరు. వాడు ఎవరికి కనబడకుండా మాయాయుద్ధం చేసేస్తాడు. అందుకని వాడు ఏం చేస్తాడంటే అది పూర్తి చేసి వాడి ఆ యుద్ధం చేయాలన్నటువంటి దీంతో వాడి యుద్ధరంగంలోకి వస్తాడు. అప్పుడు దేవతలకు కూడా సందేహం కలుగుతుంది, ఈ బాబోయ్ వీడిని గెలవడం అనేటువంటి విషయం. అందుకని ఆలస్యం చేయకుండా వెంటనే లక్ష్మణుని నాతో పంపించు అని చెప్పాడు. ఇప్పుడు మనం 85వ సర్గలో ప్రవేశిస్తున్నాం. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవ శోకకర్షిత నోపధారయతే వ్యక్తం యదుక్తం తేన రక్షస. ఈ రాక్షసుడు చెప్పినటువంటిదంతా కూడా రాముడు
ఎంత శోకంలో మునిగిపోయి ఉన్నాడంటే విభీషణుడు అన్ని విషయాలు స్పష్టంగా చెప్పాడు కదా. అయినప్పటికీ రాముడికి పూర్తిగా లోపలికి ఎక్కలేదు. అంటే రాముడంతటి వాడికి ఆయన ఎంతటి శోకంలో ఉన్నాడు, ఎంత సీతాదేవి వధింపబడింది అనేటువంటి విషయం మీదే మనస్సు ఉంది. శోకంలో ఉండడం వల్ల విభీషణుడు అని చెప్పినటువంటిది ఆయనకి మనస్సులోకి లోపలికి వెళ్ళలేదు. అప్పుడు తతో ధైర్యమవష్టభ్య రామ పురపరుంజయ విభీషణముపాసీనమువాచ కపి సన్నిధౌ. అప్పుడు రాముడు ఇంద్రజిత్ యొక్క హనుమంతుడి యొక్క సమీపంలో హనుమంతుడి దగ్గరగా ఉన్నటువంటి విభీషణుడిని మళ్ళీ అడిగాడు. విభీషణుడితో నైరుతాధిపతే వాక్యం యదుక్తం తే విభీషణ, ఓ రాక్షసరాజు అయినటువంటి విభీషణుడా, భూయస్తత్ శ్రోతుమిచ్చామి బ్రూహి యత్తే వివక్షితం. నువ్వు నాకు ఇప్పటిదాకా ఏమేం చెప్పావో అది మళ్ళీ ఒకసారి చెప్పవయ్యా. నాకు పూర్తిగా అర్థం కాలేదు, నా మనసులోకి ఎక్కలేదు. అందుకని ఓ రాక్షసరాజా, ఓ విభీషణ. సరే, విభీషణుడిని రాక్షసరాజా అని సంబోధిస్తున్నాడంటే ఇక రాక్షసరాజు విభీషణుడు అయినటువంటిది ఆయన రాముడి నోటి నుంచి వచ్చేసింది. అంటే ఇంత ముందే చెప్పాడు, లంకాకి రాజు విభీషణుడు అని చెప్పి అభిషేకించాడు కూడా కదా. ఇప్పుడు రాముడి నోట్లోంచి అది వచ్చిన రాక్షసరాజా అని వచ్చిందంటే అర్థం ఇంక విభీషణుడే రాక్షసరాజు. ఇంకా రావణాసుడికి దగ్గరికి వచ్చాయి రోజులు. అందుకే అప్రయత్నంగా వచ్చింది రాముడి యొక్క వాక్కు నుంచి. అందుకని నైరుత్యాధిపతే విభీషణ, ఓ రాక్షసరాజు ఏంటంటే విభీషణుడా, వాక్యం తే యదుక్తం, నువ్వు చెప్పినటువంటి వాక్యం అంతా ఏందని చెప్పావే అది భూయస్తత్రోతుమిచ్చా, అవి మళ్ళీ వినాలని అనుకుంటున్నాను, నేను వినాలి. బ్రూహియత్తే వివక్షితం, అందుకని నువ్వు చెప్పినటువంటిది మళ్ళీ చెప్పవలసింది ఒక్కసారి. అంటే దీంట్లో ఇంకోటి కూడా ఉంది. అంటే సీత చనిపోలేదు అనేటువంటిది ఇంకొకసారి కన్ఫర్మ్ చేయించుకోవాలన్నమాట విభీషణుడి చేత. అదేమిటి మరి ఇక్కడ మనకు అనుమానం వస్తుంది. ఇక్కడ తప్పకుండా శ్రోతల్లో చాలామందికి అనుమానం వచ్చి తీరుతుంది, రాని వాళ్ళు తక్కువ ఉంటుంది. ఏమి అనుమానం వస్తుందంటే, ఏమిటి రాముడు అంత మందమతే, రాముడు ఎలాంటి వాడు, ఎంత బుద్ధిశాలైనటువంటి వాడు, ఎంత వివేకం కలిగినటువంటి వాడు, పైగా పరమాత్మ యొక్క అవతారమైనటువంటి వాడు. అటువంటి వాడికి సీతకి ఏమవుతుందని తెలియదా? సీత చనిపోయిందని వధింపబడిందని చెప్తే రాముడు ఎలా అలా నమ్మాడు? రాముడికి అమాత్రం తెలియదా? అసలు హనుమంతుడికి ఎలా నమ్మాడు? హనుమంతుడు ఆ సీతను వాడు విభీషణుడు చంపాడంటే ఇవన్నీ అనుమానాలు వస్తాయి, చాలామందికి అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ఈ మాయా సీతను విభీషణుడు చంపాడు అనేటువంటి సన్నివేశమే చాలామందికి తెలియదు. అంటే వాల్మీకి రామాయణం సంపూర్ణంగా ఇలా చదువుకుంటే తెలుస్తుంది తప్ప, లేకపోతే మామూలుగా కథ ప్రకారం వెళ్ళిపోతుంటే ఇవేవి ఈ సన్నివేశాలు తెలియవు ఎవరికైనా. అందుకనే మరి ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నాకు వింటున్నటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడినప్పుడు అన్నారు, ఈ సన్నివేశాలు ఎప్పుడు మేము వెళ్ళలేదే అన్నారు. అవును, మరి అంటే ఎవరైనా చెప్తే కదా పాపం. వెళ్ళలేదే అంటే మీ తప్పు కాదు, చెప్పినటువంటి వాళ్ళు ఇవన్నీ ఉన్నాయని విడమర్చి చెప్పడానికి తగినటువంటి సమయం తీసుకోకపోవడమే తప్పు. హడావిడిగా కథ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా, ఏమీ హడావిడి లేకుండా మొత్తం అన్నీ చెప్పుకుంటేనే తెలుస్తుంది కథ. అలా చెప్పుకోకపోవడం వల్ల అసలు మాయాసీత అంటే అసలు ముందు లేనటువంటిదేమో మాయాసీత చెప్తూ ఉంటారు చాలామంది. రాముడు అరణ్యానికి బయలుదేరి వస్తున్నప్పుడు అసలు సీతను అక్కడ ఉంచేసేస్తే అనసూయాదేవి మాయాసీతను పంపించిందని మన ఇంట్లో లేదు కదా, మనం చూసాం కదా, అదేమో ప్రచారంలోకి వచ్చింది. ఇక్కడ నిజంగా మాయాసీతను వీడి ఇంద్రజిత్ వధించాడనేటువంటి చాలామంది తెలియదు ఈ సన్నివేశం అనేటువంటిది. అందువల్ల చాలామంది సందేహం రాక తప్పదు, వస్తుంది, సందేహాలు చాలా వస్తాయి. హనుమంతుడు ఎలా నమ్మాడు అంటే మరి ప్రత్యక్షంగా ఎదురుగుండా
సాక్షాత్తు సీతలాగే వాడు తయారు చేశాడు. వాడు ఎంత మాయగాడంటే వాడు ఇంద్రజిత్తు సాక్షాత్తు సీతే అన్నట్టుగానే మరి తీసుకొచ్చాడు. అయితే మరి హనుమంతుడు మరి చాలా గొప్పవాడు కదా, అవ్వచ్చు. అయినప్పటికీ అక్కడ ఎలా ఉంటుంది సన్నివేశం అంటే వాడు ఏమో సీతను తీసుకొచ్చి వాడు సంహరించేస్తేనో అని అనిపించడం సారి సహజమైనటువంటిది కానీ అసహజం కాదు అనుకోవడం. వాడు మాయాసీతని వాడు సీతను నిజంగా తీసుకొచ్చి చంపగల లేడా అనేటువంటిది అంతసేపు యుద్ధరంగంలో ఆలోచిస్తూ కూర్చోడానికి అవకాశం లేదు అంది. అందుకని కర్తవ్యం ఏమిటి అనేటువంటి తెలుసుకోవాలి కదా మరి హనుమంతుడు. మరి రాముడు చెప్పాలి, దాని నిర్ణయం ఎవరు చేయాలి? రాముడు చేయాలి. అందుకనే హనుమంతుడు మరి అక్కడ యుద్ధం ఆపి ముందు రాముడి దగ్గరికి వెళదాం పదండి ఆయన చెప్పాలని చెప్పి కారణం. సరే హనుమంతుడు అలా సరే మరి రాముడు ఎలా నమ్మాడు అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. రాముడు ఎలా నమ్మాడంటే మానవుడిలాగే ప్రవర్తించాలి అని మర్చిపోకూడదు మనం. ఒక్క క్షణం కూడా ఆయన తాను శ్రీమన్నారాయణుడి అనేటువంటిది అనుకుని మానవుడు కాదు అనేటువంటిది వచ్చిందంటే రావణాసుడు చావడు. ఎందుకంటే బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఉంది అంత స్ట్రాంగ్ కాబట్టి అది. ఇంకా అప్పుడు ఏం చేయాలి? బ్రహ్మని క్యాన్సిల్ చేసేయాలి. చేస్తున్న శ్రీమన్నారాయణుడు ఆయన నిలబెట్టినటువంటి వాడిని, ఆయన బ్రహ్మగా నిలబెట్టిన తానే అయ్యుండి లేదు నేను క్యాన్సిల్ చేశానంటే అప్పుడు బ్రహ్మగారు చెప్పినటువంటి సృష్టిలో ఎవరు విండు, బ్రహ్మను లెక్క చేయరు ఎవడు కూడా. అది చాలా అనర్థం కదా, ఎలా చేస్తాడు? అందుకని తప్పనిసరిగా సామాన్య మానవుడు ఎలా అయితే మోహంలో పడతాడో అలా మోహం పడినట్టుగా నటించాలి, తప్పదు రాముడు. ఇది చాలా వ్యవహారం ఉంది లోపల. అంతేగాని రాముడు ఏమిటి అంత బుద్ధి ఉన్నటువంటి వాడు ఇలా అయిపోయాడా ఇలా నమ్ముతాడా అంటే నమ్మాలంటే నమ్మాలి, నమ్మినట్టు మరి నాటకం ఆడాలి, మానవుడిలాగా ప్రవర్తించాలి. మరి మామూలు మానవుడు నమ్మరు. మరి వాడు భార్యని వధించేశాడు నేను చూశాను ఎదురుకుండా అని చెప్తే నమ్మరా? పై చెప్పినటువంటి వాడు ఎవడు హనుమంతుడు కదా. ఇంకోడైతే వచ్చి అబద్ధం చెప్తాడు. హనుమంతుడిలా చెప్పి చూసినట్టు చెప్పాడు ఆయన. ఆ నిజం సీత మాయ సీత అనేటువంటిది ఆయన ఆలోచించలేదు, కానీ చూసినట్టు చెప్పాడు. అందుకని సన్నివేశం అంతా కూడా. అందుకని అలాంటి సందేహాలు వస్తాయి నిజమే, కానీ ఆ సందేహాలు ఎలా మనం నివృత్తి చేసుకోవాలంటే ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించాలి. కార్యకారణ సంబంధాలన్నీ కూడా ఉన్నాయి దానికి. అందువల్ల రాముడు మరి అలా ఉన్నాడు. అంతేగాని అయితే రాముడు నిజంగా మామూలు సామాన్య మానవుడిలాగే ఎందుకు అట్లా ఉన్నాడంటే అలాగ ఉండాలి కాబట్టి. అదే అక్కడ అంత మాత్రం చేత రాముడు పరాక్రమం అంతా పోతుందంటే ఏం పోదు. రాముడు పరాక్రమం అంతా ఎక్కడికి పోదు, అవన్నీ ఉన్నాయి. కానీ సన్నివేశం అలా ఉందన్నమాట. అందుకని ఆ విధంగా శోకకర్షితుడైనటువంటి రాముడు రాఘవ శోకకర్షిత తస్య తద్వచనం అందుకనమాట. అందువలన అడిగాడు మళ్ళీ ఒకసారి చెప్పమని అడగడం కారణం అది. అంటే ఇక్కడ రాముడికి ఏమిటి మళ్ళీ ఇంకోసారి చెప్పడం ఏమిటి అంటే కారణం శోకంలో అంత మునిగిపోయి ఉన్నాడు ఆయన. సీతాదేవి ఇంకేముంది అంటే ఎవరి కోసం వాళ్ళు అందరూ వచ్చింది, లంకని ముట్టడించింది, వారధి కట్టి వచ్చి ఆవిడని విడిపించడం కోసమే కదా. మరి అటువంటిది ఆవిడని చంపేశాడు వాడంటే ఇంక అసలు మూలచ్ఛేదం అది. అందుకని రాముడు శోకం మరి ఉంటుంది, అంత శోకంలో మునిగిపోయాడంటే మునిగిపోతాడు. అందుకని నువ్వు మళ్ళీ ఓసారి చెప్పునా నేను పూర్తిగా వినడం అవ్వలేదు అని చెప్పి మళ్ళీ విభీషణుడు అడగడానికి కారణం అది రాముడు. రాఘవస్య వచశ్రుత్వా వాక్య విశారద యత్తత్ పునరిదం వాక్యం బభాషేధ విభీషణ. ఇప్పుడు వాక్య విశారదుడు అనేటువంటి మాట ఎవరికి వాడాడు? వాల్మీకి మహర్షి విభీషణుడు కూడా వాడాడు. అంటే ఎలా మాట్లాడితే రాముడు శోకంలోంచి వెంటనే బయటకు వచ్చి కార్యోన్ముఖుడవుతాడో, ఎలా మాట్లాడితే హనుమంతుడు వానర వీళ్ళందరూ కూడా వెంటనే ఉద్యుక్తులు అవుతారో అలా మాట్లాడాలి ఆ సన్నివేశంలో. అది కూడా వెంటనే సన్నివేశంలో పనిచేయాలి. అది అంటే చూసారు, ఎమర్జెన్సీలో మనం ఒక మందు వేస్తే మందు వెంటనే పనిచేయాల్సి వస్తుంది, అలాగే పనిచేయాలి. ఇది ఎమర్జెన్సీ కండిషన్ కాదు. మరి
ఎందుకంటే వాడు అక్కడ నికుంభిల దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడు అప్పుడే హోమం మొదలెట్టేశాడు. వాడు అది పూర్తి అయిపోయేలా ఆపేయాలి. వాడు ఎన్ని పనులు ఉన్నాయి పాపం విభీషణుడికి ఇవన్నీ తెలుసు. అందుకని ఈ లోపల మళ్ళీ ఒకసారి చెప్పమన్నాడు ఈయన. చూసారా సన్నివేశం. రాఘవస్య వచశ్రుత్వా వాక్యం వాక్య విశారద. వాక్య విశారద అనేటువంటి విభీషణుడు రాముడి యొక్క ఆయన చెప్పినటువంటిది విని, రాముడి యొక్క వాక్కు విని, యత్ తత్ పునరిదం వాక్యం భాష అథ విభీషణ, ఎలా చెప్పాడో మళ్ళీ అదే విధంగా ఏమీ పొల్లుపోకుండా మళ్ళీ రాముడితో చెప్పాడు విభీషణుడు. యథా జ్ఞప్తం మహాబాహో త్వయా గుల్మనివేశనం తత్తథానుష్ఠితం వీర తద్వాక్య సమనంతరం. అయ్యా, నువ్వు సైన్యం అందరినీ కూడా ఎవరినెవరిని ఏ స్థానంలో ఉంచాలో అవన్నీ కూడా ఆజ్ఞాపించావు. ఆ విధంగా చేశా నేను. నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞని నేను పూర్తి చేశాను, చేసుకునే వచ్చా ఇప్పుడు నేను. తాన్యనీకాని సర్వాణి విభక్తాని సమంతతః విన్యస్తాయుధపాశ్చైవ యథాన్యాయం విభాగశః. నేను అందరినీ కూడా నువ్వు చెప్పినట్టుగా సైన్యానందరినీ కూడా అన్ని ద్వారాల దగ్గర కూడా నిలబెట్టి వచ్చాను. ఎలా ఎవరిని ఎక్కడ ఉంటే మంచిదో అనేటువంటిది విడివిడిగా వాళ్ళందరినీ కూడా ఆ సేనాపతులకు అప్పచెప్పి వాళ్ళందరినీ కూడా ఆ లంక యొక్క అన్ని ద్వారాల దగ్గర నిలబెట్టి వచ్చాను. నేను నువ్వు చెప్పినటువంటిది అంతా పూర్తి చేశాను. భూయస్తు మమ విజ్ఞాప్యం తృణుష్వ మహాప్రభో త్వయ్యకారణ సంతప్తే సంతప్త హృదయా వయం. అందుకని ఓ రామా, మళ్ళీ కూడా నేను నీకు ఏం నివేదిస్తున్నానంటే, ఏ కారణం నిష్కారణంగా నువ్వు సంతాపం పొందావు. నీ సంతాపం చూసి మేమందరం కూడా సంతాపం పొందుతున్నాం. అందరూ కూడా నీరు గారిపోతున్నారు. నువ్వు సంతప్త హృదయం అవ్వాలనేటువంటి సన్నివేశం కాదు ఇది. ఎందుకంటే నిజంగా సీత చనిపోలేదు. అలాంటిది నువ్వు సంతప్త హృదయం అయిపోయి అలా ఉంటే ఏమవుతుంది, నీ బాధ చూసి నీ శోకం చూసి వీళ్ళందరూ నీరు గారిపోతారు, మేమందరం నీరు గారిపోతాం. మన కర్తవ్యం కాస్త చేయి దాటిపోతుంది. అందుకని చెజరాజన్ ఇమం శోకం మిథ్యా సంతాపమాగతం. మిథ్యా సంతాపం వచ్చింది మనకి. ఏమిటంటే నిజంగా లేనట్టు దాని గురించి సంతాపం అనేటువంటి స్థితి మనకు, ఆ పరిస్థితి మనకు వచ్చింది. దీన్ని వెంటనే వదిలేసే నువ్వు. చర్య అంటే వదిలే. యదిదం త్యజితాం చింతా శత్రుహర్ష వివర్ధిని. మనం ఇక్కడ చింతిస్తూ కూర్చుంటే ఏమవుతుంది, వాళ్ళ యొక్క సంతోషం పెరుగుతుంది. వాళ్ళ బలం పెరిగిపోతుంది. వాళ్ళు వేసినటువంటి పన్నాగం ఫలించిందని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క శత్రువుల యొక్క బలం పెరిగిపోవట్లే. మనందరం కూర్చొని శోకిస్తున్నాం యుద్ధం చేయకుండా, ఏమీ లేని దానికి. అందుకని నువ్వు వెంటనే నీవు శోకం ఆపేసేసి అని రాముని వేడుకుంటున్నాడు అన్నమాట విభీషణుడు. అంటే వేడుకుంటున్నాడు, ఒక రకంగా స్నేహితుడిలాగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, భక్తుల్లా విజ్ఞాపన చేస్తున్నాడు, స్నేహితుడిలాగా చెప్తున్నాడు. ఆ విభీషణుడు చాలా అందుకనే వాక్య విశారదను పైన వేశాడు. అంటే ఏ సన్నివేశంలో ఎలా మాట్లాడాలి అనేటువంటిది ఆ విషయం చెప్పడం కోసమే ఆ పదం వేశాడనమాట. ఉద్యమ క్రీతాం వీర హర్ష సముపసేవ్యతాం ప్రాప్య ఇరితే సీత హంతవ్యాశ్చ నిశాచరాః. సీతను పొందాలి అంటే వెంటనే ఆ రాక్షసులందరూ వధింపబడాలి. ముందు సీతను నువ్వు పొందాలనుకున్నట్టయితే నువ్వు వెంటనే లేవాలి. ఉద్యమ క్రీతాం, మనం వెంటనే కర్తవ్యంలోకి దిగాలి. మనం హర్ష సముపసేవ్యతాం, దుఃఖం శోకం వదిలేసి ఉత్సాహం సంతోషం అనేటువంటి దాన్ని అవలంబించాలి. ప్రాప్తవ్య ఎదితే సీత, నువ్వు సీతను పొందాలి అంటే
హంతవ్యాశ్చ నిశాచరా, రాక్షసులు వధింపబడాలి. రఘునందన వక్ష్యామి శ్రూయతాం మే హితం వచ, ఓ రామ, ఓ రఘునందన, నీకు హితమైనటువంటి మాట నేను చెప్తున్నాను, వినవలసింది దయచేసి. సాద్వయం యాతు సౌమిత్రిర్బలేన మహతావృత నికుంభిలాయాం సంప్రాప్తం హంతుం ఆహవే. నేను తప్పనిసరి అయినటువంటి మాట ఒకటి చెప్తున్నాను, నీకు హితమైనటువంటిది, అది దయచేసి వినవలసింది. వాడు రావణ కుమారుడు అయినటువంటి ఇంద్రజిత్తు నికుంభిలా మందిరంలో ఉన్నాడు. వాడు అందువలన విశాలమైనటువంటి సైన్యాన్ని లక్ష్మణుడిని నాతో పంపిస్తే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ఆక్రమణ చేయాలి. అప్పుడు ఆ యుద్ధంలో తప్పనిసరిగా లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించగలడు అని చెప్తున్నాడు. ధనుర్మండల నిర్ముక్తైర్ ఆసీ విషోపమై శరైర్హంతుం మహేశ్వాసో రావణిం సమితింజయ. వాడు ఉన్నాడు, రావణాసుడి కొడుకు అయినటువంటి వాడు చాలా భయంకరమైనటువంటిది. అందుకని వాడిని విషసర్పాల లాంటి భయంకరమైనటువంటి బాణాలతో సంహరించాలి. అలా సంహరించగలడు లక్ష్మణుడు. అందుకని లక్ష్మణుడికి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి దయచేసి వెంటనే ఆలస్యం చేయకుండా పంపవలసింది అంటున్నాడు. తేన వీరేణ తపసా వరదానాత్ స్వయంభువ అస్త్రం బ్రహ్మశిరం ప్రాప్తం కామగా చతురంగమా. వాడ ఇంద్రజిత్తుకి వాడు మహావీరుడు, అంతేకాదు తపస్సు తపస్సు చేయడం చేత స్వయంభువ వరదానాత్, బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరదానం వాడికి ఒకటేమిటి, బ్రహ్మశిర అస్త్రం, బ్రహ్మశిరస్సు అనేటువంటి అస్త్రం ఇచ్చాడు, బ్రహ్మ ఇచ్చాడు. అలాగే కామకాశ తురంగమాహ, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకువెళ్ళగలిగేటువంటి గుర్రాలను ఇచ్చాడు. అవి ప్రత్యక్షంగా కనబడుతూనే కాకుండా ఎప్పుడు వాడు అనుకుంటే అప్పుడు మాయమైపోయి గుర్రాలు కూడా మాయమైపోయి పరిగెత్తగలవు, అలాంటి గుర్రాలు ఇచ్చాడు. అటువంటి వరాన్ని పొందినటువంటి వాడు. సయేష కిల సైన్యేన ప్రాప్త కిల నికుంభిలాం. అందువల్ల వాడి సైన్యంతో ఆ నికుంభిల ఆలయాన్ని చేరుకున్నాడు. వాడు అక్కడే ఉన్నాడు. వాడు యది ఉత్తిష్టేత్ కృతం కర్మ హతాన్ సర్వాశ్చ విద్ధినః. వాడు గనక హవన కర్మ అనేటువంటిది పూర్తి చేసి లేచాడా మనందరినీ కూడా చంపేయగలడు. వాడు సందేహం లేదు అందులో. ఎందుకంటే వాడు బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం యొక్క బలం వల్ల వాడు ఇవన్నీ చేయగలడు. ఆ నికుంభిల దగ్గర హోమం మాత్రం జరిగి పూర్తి చేసి వాడు లేచాడంటే మాత్రం మనందరినీ సంహరించగలడు. ఇక వాడిని మనం ఏం చేయలేము. అందుకని దయచేసి నువ్వు వెంటనే పంపించవలసింది అని చెప్పి విభీషణుడు రాముణ్ణి ఉత్సాహపరుస్తూ, తర్వాత ముందు అసలు సీతాదేవి చనిపోలేదనేటువంటి విషయం చెప్పడంతోనే ధైర్యం వస్తుంది అందరికీను, రాముడికి, లక్ష్మణుడికి, వానరులకి, అందరికి కూడా. అందుకని సీత సంహరింపబడలేదు అనేటువంటి విషయం చెప్పడమే కాకుండా నికుంభిల ఆలయంకి వాడు వెళ్ళి హోమం చేస్తున్నాడు, అది చాలా ముఖ్యమైనటువంటిది. వాడిని ఆపేయాలి, అక్కడ ఆపేసి వాడిని అక్కడి నుంచి కదలకుండా అక్కడే సంహరించాలి. అది చేయవలసినటువంటిది. అందుకు లక్ష్మణుడు వెంటనే చేయగలడు. అందుకని నువ్వు వెంటనే పంపవలసిందే అని చెప్పి రాముణ్ణి బాగా రాముడితో హితమైనటువంటి విధంగా మాట్లాడి రాముడితో వెంటనే సిద్ధమవుతున్నాడు. ఇంకప్పుడు ఏం జరుగుతుందో తర్వాత అనేటువంటిది రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
వాసుదేవ 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 హరే రామ